హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్. గాయ్స్, ఈ రోజు మనం ఒక వైఫై ఎక్స్టెండెడ్ అయితే అన్బాక్స్ చేసి చూద్దాం. గాయ్స్, ఇది వచ్చేసరికి బడ్జెట్ లో వస్తుంది, 1200 అలా పడుతుంది అనమాట. వైఫై రౌటర్ సెటప్ చేయొచ్చు, బట్ వైఫై రౌటర్ కాకుండా ఈ వైఫై ఎక్స్టెండెడ్ ఎందుకు యూజ్ చేస్తారంటే, మనం ఇప్పుడు 3 అంతస్తులు అలా ఉన్నప్పుడు కింద ఫ్లోర్ లో మనకి వైఫై రౌటర్ పెట్టారనుకోండి, పై ఫ్లోర్స్ కి అయితే వైఫై అయితే రాదనమాట. అలాంటప్పుడు ఇలాంటి వైఫై ఎక్స్టెండెడ్ యూజ్ చేసిన మన ఇంటికా నుంచి పక్కింటికాడికి మనం వైఫై కనెక్షన్స్ అయితే ఇచ్చుకొని లాంగ్ రేంజ్ వైఫై కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి వైఫై ఎక్స్టెండెడ్ అయితే యూజ్ చేస్తారనమాట. ఈ వీడియోలో దీన్ని ఎలా సెటప్ చేసుకోవాలి ఏంటనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. గాయ్స్, ఇది వచ్చేసరికి నాకు ఆన్లైన్ లో 1200 అయితే పడింది అనమాట. మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇక్కడ ప్రోడక్ట్ లింక్ అయితే ఇస్తాను, మీరు కావాలంటే పర్చేస్ చేయొచ్చు. అలాగే డిస్క్రిప్షన్ లో కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. గాయ్స్, మీకు బ్రాండ్ వచ్చేసరికి టీపీ లింక్ బ్రాండ్. సెటప్ కూడా చాలా ఈజీ ఉంటది. అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, ఎలా ఇన్స్టాలేషన్ ఏంటి అనేది. కంఫర్టబుల్ గా ఎనీ రౌటర్ మనకి కనెక్ట్ అవుతుంది అనమాట. బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. గాయ్స్, మనకి ఇది 3 years వారంటీతో అయితే వస్తుంది. అలాగే ఎంఆర్పీ ప్రైస్ చూస్తే 2499 రూపాయలు అయితే పడుతుంది అనమాట. అంటే ఎంఆర్పీ ప్రైస్ అంత ఉంది. బయట తీసుకుంటే ఇంకా ఎక్కువే ఉండొచ్చు. అంటే ఎంఆర్పీ ప్రైస్ రేట్కి అమ్ముతారు, ఆన్లైన్లో తక్కువ ఉంది. సో బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఇది ఒక్క ప్రోడక్టే ఉంది, ఇంకేం లేదు దీంట్లో. ఇది ఒకటే ఉంది. అలాగే కేబుల్ ఏమైనా ప్రొవైడ్ చేశారంటే అది లేదు. అలాగే యూజర్ మాన్యువల్ కూడా మీరు చూసుకోవాలనుకుంటే చూడొచ్చు. పవర్ ఆన్ చేయడం ఎలాగా, అలాగే ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అనేది మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను ఇప్పుడు ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది. వైఫై ఎక్స్టెండెడ్ మనకి ఫిజికల్ ఓవరాల్ లుక్ చూస్తే బ్యాక్ సైడ్ మనకి 3 pin సాకెట్ అయితే వస్తుంది అనమాట. మనకి 6 amp సాకెట్ లో పెట్టుకోవచ్చు ఇది. అలాగే బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. దీని ఐడి, అలాగే యాక్సెస్ పాయింట్, అలాగే ఎంత ఇన్పుట్ తీసుకుంటుంది ఏంటి అనేది ఇక్కడ చూపిస్తున్నారు. బాటమ్ లో వచ్చేసరికి RJ45 జాక్ ఇథర్నెట్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అలాగే ఇక్కడ రీసెట్ హోల్ అయితే ఇచ్చారు. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఒకవేళ సెట్టింగ్స్ ఏమైనా తప్పు పెట్టి మనం సరిగ్గా అవ్వట్లేదు, మళ్ళీ సెటప్ మళ్ళీ చేసుకోవాలి, ఇంకో రౌటర్ కనెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ హోల్లో లాంగ్ ప్రెస్ చేశారనుకోండి మీరు రీసెట్ అయిపోతుంది. బట్ ఏంటంటే మీకు ప్లగ్ లో కనెక్ట్ చేసి మీ బటన్ లాంగ్ ప్రెస్ చేయాలి, అప్పుడే రీసెట్ అవుతుంది. సాకెట్ లో పెట్టి మీకు సెటప్ చేయడం చూపిస్తాను. ఫస్ట్ ఇది ఏదైతే వైఫై ఎక్స్టెండెడ్ ఉందో దీనికి ప్లగ్ మనకి 3 pin సాకెట్ అయితే వస్తుంది అనమాట. మనకి డైరెక్ట్ మనం కరెంట్ ప్లగ్ లో పెట్టేయడమే. ప్లస్ బాక్స్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత మనకి బ్లూ లైట్ అయితే గ్లో అవుతుంది. ప్లగ్ సాకెట్ లో పెట్టిన తర్వాత ఇప్పుడు సెటప్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. జస్ట్ వైఫై సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఏదైతే ఈ వైఫై ఎక్స్టెండెడ్ ఉందో దీని మీద ఒకసారి క్లిక్ చేస్తే కనెక్ట్ అయిపోతుంది. ఎటువంటి పాస్వర్డ్ అయితే అడగదు అనమాట. ఇక్కడ కింద ఉన్నది వివేక్ అన్నది మా వైఫై ఇంట్లో వర్క్ అయ్యే వైఫై రౌటర్ నేమ్ అనమాట అది. సో ఇప్పుడు ఏదైతే టీపీ లింక్ ఎక్స్టెండెడ్ ఉందో దీన్ని కనెక్ట్ చేసుకున్నాను. కనెక్టెడ్ అని ఇక్కడ చూడొచ్చు. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి కూడా వైఫై సెట్టింగ్స్ లోకి వెళ్ళి అలా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్ కనెక్ట్ చేశాను. తర్వాత మీరు ఏదైతే గూగుల్ క్రోమ్ ఉందో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకుని ఇక్కడ సెర్చ్ బార్ లో వచ్చేసరికి 192.168.0.254 అనే నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. డాట్స్ మిస్ చేయకండి, నెంబర్ మిస్ చేయకండి. మిస్ చేస్తే కనుక మీకు లాగిన్ పేజ్ అయితే రాదనమాట. నేనైతే నెంబర్ ఎంటర్ చేశానో అది ఎంటర్ చేసి లాగిన్ కొట్టగానే డైరెక్ట్ మీకు టీపీ లింక్ సెటప్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ఏదైతే ఈ సెట్టింగ్స్ మార్చాలనుకుంటున్నామో ఈ మార్చాలనుకున్న సెట్టింగ్స్ అన్నిటికీ నెక్స్ట్ టైం చేంజ్ చేయాలంటే ఇప్పుడు మీరు ఎంటర్ చేసే పాస్వర్డ్ అనేది గుర్తుండాలి. గుర్తుపెట్టుకోండి. ఈ పాస్వర్డ్ మర్చిపోతే మళ్ళీ సెటప్ చేయడానికి అయితే కుదరదు అనమాట. మళ్ళీ రీసెట్ చేసుకుని అదంతా ప్రొసీజర్ పెద్దది. సో ఇక్కడ మనం ఏదో ఒక పాస్వర్డ్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను జస్ట్ పాస్వర్డ్ అయితే ఇస్తున్నాను. ఎగ్జాంపుల్ కి 1 2 3 4 5 9 దాకా ఇస్తున్నాను. నేను 9 దాకా అయితే ఇచ్చాను. పాస్వర్డ్ చూడొచ్చు. ఇక్కడ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, కానీ గుర్తుండే పాస్వర్డ్ ఇచ్చుకోండి. తర్వాత మీరు లాగిన్ అయితే క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేశాక మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉన్న వైఫై నెట్వర్క్స్ అన్ని కనిపిస్తాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు యాక్ట్, మీకు ఏమేమి సిగ్నల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అనేది మొత్తం అంతా కనిపిస్తాయి. మీది ఏదైతే ఉందో మీ పాస్వర్డ్ మీకు తెలిసింది అదైతే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను నా వివేక్ అన్నది మా ఇంట్లోది కాబట్టి ఇదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట. ఈ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మీకు ఇక్కడ డ్యూయల్ బ్యాండ్ అయితే డ్యూయల్ బ్యాండ్ కి చూపిస్తుంది. సింగిల్ బ్యాండ్ కాబట్టి నాది 2.4 GHz ది అది చూపిస్తుంది అనమాట. ఇక్కడ నా వైఫై రౌటర్ ఏదైతే ఉందో దాని పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఇప్పుడు గాయ్స్ ప్రెసెంట్ అయితే నా పాస్వర్డ్ అయితే ఎంటర్ చేశాను. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అని అడుగుతుంది. కన్ఫర్మ్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఏదైతే ఈ ఎక్స్టెండెడ్ ఉందో దీనికి ఏదైనా పేరు ఇచ్చుకోవాలా అని అడుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్ వివేక్ EXT అని వచ్చింది ఎక్స్టెండెడ్ అని. అలాగే పాస్వర్డ్ అదొకటి సజెస్ట్ చేసింది అనమాట. ఈ ఎక్స్టెండెడ్ కి నేమ్ ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇది డిఫాల్ట్ అయితే ఉంచేస్తున్నాను. ఇక్కడ మీరు కావాలంటే ఏదైనా పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇదైతే సెటప్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ సెటప్ అయితే అయిపోయింది. డన్ అని క్లిక్ చేయగానే వైఫై
సెటప్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఒక టిక్ మార్క్ చేసి ఫినిష్ కొట్టామనుకోండి సెటప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మీరు దీనికి సంబంధించిన యాప్ ఇన్స్టాల్ చేసుకొని యాప్ లో సెట్టింగ్స్, స్పీడ్ సెట్టింగ్స్ అవి కూడా చెక్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు అంత అవసరం లేదు. మన వైఫైని బూస్ట్ చేసినట్టు ఇప్పుడు మనకి వైఫై చూడొచ్చు. సెట్టింగ్స్ చేంజ్ చేశాం కాబట్టి, పాస్వర్డ్స్ అవన్నీ పెట్టాం కాబట్టి మళ్ళీ నేమ్ అయితే చేంజ్ అయింది. మనకి వైఫై సెట్టింగ్స్ లోకి వెళ్తే వివేక్ EXT అని వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేసి మనం ఏదైతే ఇంత పాస్వర్డ్ పెట్టామో ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. నేనైతే మళ్ళీ నా పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ప్రెసెంట్ అయితే నా వైఫై ఎక్స్టెండెడ్ అయితే కనెక్ట్ అయింది. ఇక్కడ చూడొచ్చు ఇది ఆన్లోనే ఉంది. సో ఇప్పుడు మనం ఏదైనా ఓపెన్ చేసి చూద్దాం, యూట్యూబ్ అలాంటిది ఏదన్నా. గాయ్స్ ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ చూడొచ్చు వైఫై వచ్చేసరికి వివేక్ ఎక్స్టెండెడ్. మీకు సెటప్ చేసుకోవడం, మొబైల్లోనే సెటప్ చేసుకోవడం ఎలా అనేది ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.